ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి పోస్ట్ మ్యారేజ్ కానీ పోస్ట్ హ్యావింగ్ కిడ్స్ కానీ? నేను బాగా పోస్ట్ కిడ్స్ అయితే పెద్ద ఏమి ఆనెస్ట్లీ నాకేం చేంజ్ రాలేదు. జస్ట్ బికమ్ అ వెరీ హ్యాపియర్ సార్టెడ్. పెళ్లి తర్వాత మేజర్ షిఫ్ట్ ఒక పర్సన్ ఒక ఇండివిజువల్గా నా పెళ్లి తర్వాత చాలా మారాను నేను. ఐ వాజ్ అ వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ ఆల్ టుగెదర్. ఐఎమ్ అ డిఫరెంట్ గై ఇప్పుడు. ఐఎమ్ వెరీ సార్టెడ్, చాలా సార్టెడ్. అండ్ ఐ మీన్ ఐ డోంట్ నో, ఐ థింక్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మై వైఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నా ఆలోచన విధానం, నా పీస్. నాకు ఇన్ని టెన్షన్స్లో కూడా అదే నేను చెప్పాను కదా, కొన్ని హితబోధల వల్ల ఎలా అయిపోతానంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అనేది ఒకటి క్లారిటీగా వచ్చింది. అప్పుడప్పుడు అది అధిగమించి కూడా మన ప్రెషర్స్ నన్ను ముందుకు తీసుకెళ్తుంటాయి. బట్ ఒక క్లారిటీ నాకు వచ్చేసింది 100%. ఐ నో నథింగ్ కెన్ డిస్టర్బ్ దట్ పార్ట్ ఆఫ్ మీ. అది ఆ లాట్ ఆఫ్ మా టుగెదర్నెస్ వల్ల డెవలప్ చేసుకున్నాను. దానివల్ల అందుగురించే నాకు ఫ్రస్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లైంట్ ఉండదు. నాకు అది లేదురా, అందుకోసం లేదంటేనా అనే ఈ నాగింగ్ టువర్డ్స్ ఎనీబడీ సిస్టమ్ కానీ ఇండస్ట్రీ కానీ ఇంకొక అవకాశం కూడా లేదు. ఏదైనా చేయాలంటే మనం ఏదో సరిగ్గా చేయలే, ఏదైనా చేద్దాం, లెట్స్. ఇప్పుడు లేట్ అయిపోయిందండి లేదంటే ఇంకొంచెం, అస్సలు అలాంటి ఏం ఫీలింగ్ లేదు. లెట్స్ కరెక్ట్, వీఆర్ హ్యూమన్స్, మిస్టేక్స్ జరుగుతాయి, కరెక్ట్ చేసుకుందాం. ఈ కోర్స్ ఆఫ్ కరెక్షన్లో కొత్తది నేర్చుకుందాం, ముందుకెళ్దాం. సో ఆ ముందుకెళ్తూ ఉందాం అనే ఒక మైండ్ సెట్ వచ్చేసింది. ఓకే.